తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. రక్తపుటేర్లు పారుతున్నాయి. మావోయిస్టుల ఊచకోత కొనసాగుతుంది. భద్రతా బలగాలు అణువణువున జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే దిశగా ముందుకు కదులుతున్నాయి. కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మాత్రం 22 కంటే ఎక్కువ మంది మావోయిస్టుల మృతదేహాలు లభించినట్లు తెలిపారు. తొలుత 15 మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయినట్లు ప్రచారం జరగ్గా ఆ తర్వాత ఈ సంఖ్య గంటకు పెరుగుతూ పోయింది. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల సమీపాన గుంజపర్తి ఇత్తగూడ సమీపంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని ఛత్తీస్గఢ్ సీఎం ప్రకటించినా ఎవరెవరు చనిపోయారు, ఆ మృతదేహాలను ఎక్కడికి ఎలా తరలించారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారా లేక దళ సభ్యులు జన మిలీషియా సభ్యులే ఉన్నారా అనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ గుట్టలపై తెలంగాణ మావోయిస్ట్ కమిటీతో పాటుగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ PLBA బెటాలియన్ 1 ఉన్నట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. మంగళవారం డ్రోన్తో తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొందరు సాయుధులు నడిచి వెళ్తున్న దృశ్యాలు వాటిలో కనిపించాయి. ఈ వీడియో మిషన్ సంకల్ప్కు సంబంధించిందే అని ప్రచారం జరిగినా అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అయితే ఆ మరుసటి రోజే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఒక్క వీడియోనే కాదు, మిషన్ సంకల్ప్ మొదలైనప్పటి నుంచి అన్ని విషయాల్లో భద్రతా దళాలు గోప్యత పాటిస్తున్నాయి. మావోయిస్టులు ఉపయోగించిన గుహలు అంటూ వైరల్ అయిన వీడియోలపైన స్పష్టత కరువైంది. ఏప్రిల్ 24న జరిగిన ఒక ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు చనిపోయారని ప్రకటించి వారి పేర్లు, ఫోటోలు వెల్లడించడానికి 72 గంటల సమయం తీసుకున్నారు. వారు ఎక్కడి వారనేది వెల్లడించలేదు. అలాగే మంగళవారం చనిపోయిన మరో మహిళా మావోయిస్టుకు సంబంధించిన వివరాలపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుత భారీ ఎన్కౌంటర్ విషయంలోనూ అదే గోప్యత కొనసాగుతోంది. ఇప్పటి వరకు కర్రెగుట్టలో 70% ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6 తర్వాత దశల వారీగా ఇక్కడ బలగాలను తగ్గించాలని ముందుగా నిర్ణయించిన బుధవారం నాటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మరికొన్ని రోజులు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో జరిగిన పలు ఎన్కౌంటర్లలో 184 మంది మావోయిస్టులు చనిపోయారు. మరోవైపు మావోయిస్ట్ పార్టీకి చెందిన 5గురు బుధవారం లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. లొంగిపోయిన వారిలో కోమటిపల్లికి చెందిన RPC మడావి భీమా, జంగిల్ శాఖ సభ్యుడు మడావి కోస, DKAMS సభ్యుడు మడివి భీమా, RPC సభ్యుడు వంజం ఊర, చైతన్య నాట్య మండలి సభ్యురాలు వంజం హుంగి ఉన్నట్లు చెప్పారు.